మరి రాముని పూజిస్తున్నారు ఎందుకు? సత్యభామ గారి ధైర్యానికి హ్యాండ్సప్ చెప్పాలి. రాధా మనోహర్ దాస్ కి, కరుణాకర్ సుగ్నాకి, లలిత్ కుమార్ కి, ఈ ముగ్గురికి ఒక్కొక్క పాత గాజుల సెట్ పంపించండి. ఎందుకంటే కొత్త గాజులు వేసుకునే అర్హులు కాదు వాళ్ళు. సిగ్గులు లేవా ఇంకా బీజేపీకి జై కొట్టడానికి? మీకు పందియలాగో చేపలాగో రాముడు కూడా ఒక అవతారమే కదా. మత పిచ్చి ఉన్న హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా, బైబిల్, ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం. మతతత్వవాదుల్ని తరిమి కొడదాం. మానవత్వాన్ని పెంపొందిద్దాం. అక్కడ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారేమో గోవును 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా కట్ చేయకూడదు, 14 ఏళ్ళు దాటిన తర్వాతే కట్ చేయడానికి అనుమతులు, సర్టిఫికెట్లు ఇవ్వాలి. అలాగే అంగవైకల్యము, అనారోగ్య కారణాలు అవి ఏదైనా ఉంటే కూడా అప్పుడు కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తే అప్పుడే కట్ చేయవచ్చు. మరి 14 సంవత్సరాలు దాటితే మాత కాస్త కోతకు రెడీ అవుతుందా? ఇదేం ధర్మం నాకు అర్థం కాలేదు. ఇదేం పిచ్చి నమ్మకాలు? ఈ 3 నమ్మకాలు ఏంటి? ఇలా చేస్తే ప్రజలు నాస్తికులుగా తయారవుతున్నారు. ఏంటిది? ఇదేమన్నా పద్ధతేనా? 14 సంవత్సరాల వరకు ఏమో మాత, 14 సంవత్సరాలు దాటితే కోత. ఏంటిది? ఇటీవల వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత గోహత్యలు, గో అక్రమ రవాణా పైన నిషేధం విధించిన తర్వాత ముస్లింలందరూ కూడా మేము ఇక ఆవుని చంపము, తినము, కొనుక్కోము, మేము ఇతరత్ర మాంసాలు తింటాము అని ఫిక్స్ అయిన తర్వాత, ఆ విషయం పబ్లిక్ గా వెల్లడించిన తర్వాత, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన తర్వాత హిందువులేమో మరి మీరు కోసుకోకపోతే, మరి మీరు తినకపోతే, మీరు పలా వండుకోకపోతే మా ఆవులు ఏమైపోతాయి, మా ఆవుల్ని ఎవరు కొంటారు, మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి అని హిందువులు ఏడవడం మొదలుపెట్టిన తర్వాత, మీరు ఇక్కడ వీడియోలో ఒక కంక్లూజన్ ఇవ్వలేదు బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి. బెంగాల్లో ముస్లింలు వచ్చేసి గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించమని ధర్నాలు చేస్తుంటే రాజకీయ ఇదంతా చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ ముస్లింలు వచ్చేసి రోడ్లపైకి రాష్ట్రీయ జంతువుగా గోవును ప్రకటించమంటే మోదీ ఏం చేస్తున్నారు? ప్రకటించకుండా, బిల్లు పెట్టకుండా, దాని గురించి ఆలోచించకుండా అమిత్ షా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమి చేయట్లేదు. కేవలము ఈ యొక్క ఇష్యూని తీసుకొని హైలైట్ చేసి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి అది చేసే రోజు వచ్చినప్పుడు కామ్గా కూర్చున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. కామ్గా కూర్చోవడమే కాకుండా యోగి గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏంటది అంటే, మీరెవరండి గోవును జాతీయ జంతువుగా ప్రకటించమనడానికి? గోవు జంతువు కాదు, మా మాత అంటున్నాడు. నీ విశ్వాస ప్రకారంగా అది మాత, ఓకే. కానీ ఫిజికల్గా అది జంతువు కాదా? దానికి నీళ్లు పోయకపోతే చనిపోతుంది, ఇంత బలహీనత ఉంది దానికి. దానికి గడ్డి పెట్టకపోతే చనిపోతుంది, ఇంత బలహీనత ఉంది దానికి. దాన్ని ఎవడన్నా కర్ర పట్టుకొని బెదిరిస్తే పారిపోతుంది, ఇంత బలహీనత దానికి ఉంది. ఏమని అదే దానికి కోపం వస్తే ఇతన్ని పొడవడానికి వస్తుంది, ఇంత బలహీనత ఉంది దానికి. ఒక కటిగా వాడు మెడపై కత్తి పెట్టి కోస్తే రక్షించలేని స్థితి దానికి ఉంది. ఇది జంతువు ఆనవాళ్ళు కాదా? జంతువు లక్షణం కాదా? ఫిజికల్గా జంతువే కదా. అందుకే దాన్ని అది కాపాడుకోలేకనే మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు జంతువు అనకపోతే ఏమనాలి మేము? సరే, ఓ పని చేయండి, జంతువు అనకుండా మీరు రాష్ట్రీయ మాతను ప్రకటించుకోండి. ఇంకా ఏమన్నా అలా అయినా సరే మేము పోయాం, దానికి కూడా మేము రెడీగానే ఉన్నాం అని ముస్లింలు అంటున్నారు. అంటే ముస్లింలు వచ్చేసి అడిగితే తప్పు ఒప్పైపోద్ది, ఒప్పు తప్పైపోద్దా ఏంటి? ఏం చేస్తుంది ఇక్కడ? దేశంలో ఏం జరుగుతుంది? అంటే ఇంత విద్వేషమా ఒక కమ్యూనిటీ మీద? ముస్లింలు మనుషులు కాదా? ముస్లింలు అడిగిన క్వశ్చన్ మంచిది కాదా? ముస్లింల డిమాండ్ సరైనది కాదా? న్యాయబద్ధమైనది కాదా? ధర్మబద్ధమైనది కాదా? అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పు దెబ్బతో సమాధానం ఇస్తారు, ఓటు ద్వారా ప్రజలు. ఈ రోజు వస్తుంది, దీన్ని మీరు గమనించాలి. ఇక్కడ రాజకీయ నాయకులు చేసినటువంటి దుర్మార్గం గురించి మీరు హైలైట్ చేయలేదు. కొందరు ఏం మాట్లాడుతున్నారంటే, హిందూ ధర్మ గ్రంథాలలో, శాస్త్రాలలో భగవంతుడు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము ఇలాంటి ఎన్నో జంతువుల అవతారాలు ఇస్తాడు కదా, కాబట్టి వాడిని కదా పూజించాలి. భగవంతుడు ఆవులాగా అవతారం ఎత్తలేదు కదా, అసలు గోవుని పూజించాలని ఎక్కడ ఉంది శాస్త్రాలలో? భగవంతుడు వరాహావతారం ఎత్తాడు కాబట్టి మీరు చక్కగా పందుల్ని రక్షించుకోండి, ఆవులు ఎందుకు రక్షిస్తారు, ఆవుల గురించి ఎందుకు మాట్లాడతారు, ఇలాగా తెలిసి వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారనమాట. ముందుగా సత్యభామ గారి ధైర్యానికి హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి కూడా ఇలాంటి విషయాలకు ముందుకొచ్చి తేట తెల్లన చేసే ప్రయత్నం చేస్తున్నారు, వారి శక్తికి మించి. ఇదే ప్రశ్న నేను ఒకసారి అడిగాను నలుగురికి. నా ప్రశ్న: రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్, భరతవర్ష, విష్ణు దశావతారాల్లో నుంచి చేప ఒక అవతారమే, పంది ఒక అవతారమే. విష్ణు అవతారం కానటువంటి గోవులు తింటుంటే ఆపుతున్నారు, విష్ణు అవతారం అయినటువంటి పందులు తింటుంటే ఎందుకు ఆపట్లేదు? విష్ణు అవతారం అయినటువంటి చేపలు తింటుంటే ఎందుకు ఆపట్లేదు? దీనికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? అంటే నా వీడియోకే కౌంటర్ చేశారని చెప్పేసి నేను అనను. ఎందుకు అంటే నా పేరు ఎత్తలేదు కనుక. కానీ నాలాగా ఎవరికైనా ఆలోచన రావచ్చు, ఆ ఆలోచన సత్యభామ గారిని అడగొచ్చు, దానికే ఈ వీడియో చేశారని అని మనం అనుకుందాం. ఏది ఏమైనా ప్రశ్న మాత్రం చాలా జెన్యూన్, న్యాయబద్ధంగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది. దీనికి సమాధానం ఎవరైనా సరే చెప్పాల్సింది.
ఎందుకు అంటే ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే వాళ్ళు చెప్పకపోతే దీనికి సమాధానం మరి ఎవరు చెప్తారు? అందుకనే మన సత్యభామ గారు ముందుకొచ్చి దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పిన దానికి సమాధానం చెప్తున్నారా, ఇతరులు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారా అన్నది కాదు క్వశ్చన్. ఇక్కడ సమాధానం చెప్తున్నారా లేదా అన్నది పాయింట్. ప్రజలకు నిజాలు తెలిస్తే సరిపోద్ది, నేను అడిగినా ఇంకెవరు అడిగినా. మరి ఈ లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గుణ, ఆ తర్వాత మా బాబాయ్ రాధా మనోహర్ దాస్, ఈ ప్రశ్నకు వీళ్ళు ఎందుకు జవాబు చెప్పలేదు ఇంతవరకు, ఏ వీడియో ఎందుకు చేయలేదు అంటే వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. వీళ్ళు చాతగాని దద్దమ్మలు, కేవలము నాటకం ఆడుతున్నారు డబ్బు కోసం అన్న విషయం మరోసారి నిరూపణ జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ మీ దగ్గర ప్రామాణిక గ్రంథాల్లో నుంచి ఏదైనా ఆధారం ఉందా, గో పూజ చేయమని నిర్ధారణ జరిగిందా అని చెప్పి ప్రశ్నిస్తే దీనికి ఇంతవరకు స్పందన లేదు. నేను టీవీ డిబేట్ రమ్మంటున్నానా, లేక ముఖాముఖిగా పోట్లాడుకుందాం రమ్మంటున్నా? లేదే. మీరు ఎలాగో కౌంటర్ వీడియోస్ చేస్తారు కదా మీరు ముగ్గురు కూడా, మరి ఈ వీడియోకు కౌంటర్ ఎందుకు చేయలేదు? సరే, నా పేరు ఎత్తకున్నా సత్యభామ గారి లాగా మీరు వేరే వాళ్ళ పేరెత్తినా సరే చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు అంటే మీ దగ్గర మ్యాటర్ లేదు అని ఇక్కడ అర్థమవుతుంది. కనుక సత్యభామ గారికి నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. అదేంటంటే మీరు తక్షణమే మీ ఇంట్లో ఒక 3 సెట్ల పాత గాజులు, కొత్త గాజులు వద్దండి, పాత గాజులు ముగ్గురికి ఒక్కొక్క సెట్ పంపించండి. రాధా మనోహర్ దాస్కి, కరుణాకర్ సుగ్గునాకి, లలిత్ కుమార్కి, ఈ ముగ్గురికి ఒక్కొక్క పాత గాజుల సెట్ పంపించండి. ఎందుకంటే కొత్త గాజులు వేసుకునే అర్హులు కాదు వాళ్ళు, పాత గాజుల సెట్లు వేసుకునే అర్హులు కనుక ఈ సెట్లు వాళ్ళకి పంపిస్తే సరిపోద్ది. ఎందుకంటే వాళ్ళ స్థాయి అంతే, ఇది అర్థమైపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద ప్రశ్నకి ఇంతవరకు స్పందన లేదు, సమాధానం లేదు. అంటే వీళ్ళు చేసేదేంటి మరి? ధర్మ పరిరక్షణలో చేసేదేంటి? ఇవే కదా వీళ్ళు చేసేది. ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పడం కదా వీళ్ళు. మరి ఎందుకు ఇంతవరకు చేయలేదు అంటే వీళ్ళకి భయమా, లేక వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదా? సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే ఇక మీ వీడియో సంగతి చూద్దాం. మీ వీడియోలో గోవుల గురించి చాలా హైలైట్ గా మాట్లాడారు. గోవులో ఉన్నటువంటి ఔన్నత్యత, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం, దాంట్లో ఉన్నటువంటి మంచి మానవ హితవుకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అన్ని మీరు చక్కగా వివరించారు, ఇందులో ఏ సందేహం లేదు. అయితే మీరు అంటూ ఒక మాట కూడా అన్నారు. అదేంటంటే పరమాత్మ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్తే గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పడం జరిగింది. అంటే అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో, అధర్మం బాగా పెరిగిపోతూ ఉంటుందో, అప్పుడు నేను సృజించుకొని ఏదో ఒక అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను అని పరమాత్మ వాగ్దానం. అది ఆ విధంగా పరమాత్మ రాదలిచినప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి పరమాత్మ ఏ ప్రాణిగానైనా సరే వస్తాడు, రాగలరు. మనకి పందంటే చిరాకు, కొందరికి తాబేలంటే చిరాకు, కొందరికి పాములంటే చిరాకు, కొందరు సింహాన్ని చూస్తే భయం. మనకి రకరకాల భావజాలాలు ఉంటాయి, కానీ పరమాత్మకు అన్నీ ఒకటే. ఆ సందర్భానికి ఏది అవసరమో, అది మనిషి అయినా జంతువే అయినా, మన దృష్టిలో ఒక నీచమైన ప్రాణి అయినా పరమాత్ముడికి అక్కర్లేదు. పరమాత్ముడు తాను ఎలా రావాలనుకున్నాడో ఆ సందర్భానికి, ఆ సన్నివేశానికి ఏ గెటప్ తనకు అవసరమో అది తీసుకుని వచ్చేస్తాడు, అంతే. శ్లోకం కోట్ చేశారు భగవద్గీత నుంచి, యదా యదా ధర్మస్య అని చెప్పేసి. ఎప్పుడెప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడప్పుడు దేవుడు అవతరిస్తాడు అని చెప్పేసి వాక్యంలో ఉంది. ఇక్కడికి వరకే చెప్పాలి మీరు. కానీ మీరు ఒక తోక ఎందుకు యాడ్ చేస్తున్నారు? దేవుడు జంతువుల్లా, ఆ తర్వాత నీచ ప్రాణిలా కూడా వస్తాడు అని చెప్పేసి తోక ఇక్కడ ఎందుకు యాడ్ చేశారు? ఈ తోక అందులో ఉందా, ఈ శ్లోకంలో ఉందా? నిరూపించగలరా మీరు? నిరూపించలేరు. అక్కడ దేవుడు అవతరిస్తాడు అని ఉంది. ఎలా అవతరిస్తాడు? మనిషి రూపమా, జంతువు రూపమా, నీచ ప్రాణి రూపమా అని చెప్పేసి లేదు. మీ తోకలు ఎందుకు యాడ్ చేస్తున్నారు ఇక్కడ? జనాలు ఎందుకు ఇలా గీతా శాస్త్రాన్ని వక్రీకరిస్తూ మీరు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు అనేది నా యొక్క బాధ. అది దేవుడు నీచ ప్రాణిగా ఒకవేళ అవతరిస్తాడని చెప్పేసి మీరు అనుకున్న ప్రకారంగా చూస్తే, రాధా మనోహర్ దాస్ దృష్టిలో క్రైస్తవులు, ముస్లింలు నీచ ప్రాణులు. మరి ఈ నీచ ప్రాణులు లాగా కూడా దేవుడు అవతరిస్తాడా? క్రైస్తవుల్లాగా, ముస్లింలాగా కూడా దేవుడు అవతరిస్తాడా? దీనికి సమాధానం చెప్తారా మీరు? రాధా మనోహర్ దాస్ సమాధానం చెప్తాడా? ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, శాస్త్రాల వక్రీకరణ అనేది జరగకూడదు. శాస్త్రంలో ఎంత ఉందో అంతే చెప్పడం మన యొక్క ప్రవచనకర్తల యొక్క కర్తవ్యం. కానీ మీరు తోకలు జాడించుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతే ఏం జరుగుద్ది? అక్కడ మిస్యూజ్ అవుద్ది, గీతా శాస్త్రం మిస్యూజ్ అవుద్ది. సో మీరు ఎంత ఉందో అంతే చెప్పండి, కానీ తోకలు మీరు ఎప్పుడు యాడ్ చేయొద్దు, జోడించకండి, తోకలు జోడించకండి. ప్రమాదం ఇది, హిందూయిజానికి ప్రమాదం. దీని పరివాసం ఏం జరిగింది? ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో ఇలా తోకలు యాడ్ చేసుకుంటూ పోతే చివరికి ఏం జరిగింది? కుక్క దేవుడే, పంది దేవుడే, పిల్లి దేవుడే, ఎలక దేవుడే, చెట్టు దేవుడే, గుట్టా దేవుడే, ప్రతిదీ దేవుడే దేవుడే దేవుడు అని చెప్పుకుంటూ పోతూ ఇలా మనుషుల సంఖ్య కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువైపోయి గలిబిలి గందరగోళానికి గురి అయి హిందూ సమాజం నాశనం అయిపోయింది. ఎవరు ఏం చేయాలో ఎవరికి అర్థం కాని పరిస్థితులకు వచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు హిందూ సమాజం జీవిస్తుంది. ఏంటి కారణం అంటే, మీలాంటి వాళ్ళు తోకలు యాడ్ చేయడం వల్ల. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, సరిపోద్ది. దేవునికి తెలియదా? ఈ తోకలు యాడ్ చేయాలనుకుంటే దేవుడు చేయలేడా? ఎందుకు చేయలేదు అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక. అందుకే ఏడుస్తున్నారు కదా పొద్దున్న లేస్తే, క్రైస్తవులకు వెళ్తున్నారు, ఇస్లాంలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు?
ఇలాంటి ధర్మశాస్త్ర వక్రీకరణ చేయడం వల్లే వాళ్ళకు నచ్చక వెళ్తున్నారు కదా. ఇది ఒక రీజన్. అయితే నేనేమంటానంటే, మీరు చక్కగా చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్నకు లేదా ఇతరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు ఒక రెఫరెన్స్ కోట్ చేయాలి. ఏంటి? గోవు పూజ ప్రామాణిక గ్రంథాల్లో నుంచి ఉందా లేదా అని మీరు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు తక్షణమే ప్రామాణిక గ్రంథం ఇది, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ రెఫరెన్స్ ఇది అని చెప్పేసి టక్కున కోడ్ చేసి చెప్పగలగాలి. మీ పూర్తి వీడియోలో మీరు ఒక్క రెఫరెన్స్ అన్న ప్రామాణిక గ్రంథాల నుంచి గో పూజ నిర్ధారణ జరిగిందని చెప్పేసి కోడ్ చేశారా? ఎప్పుడు మీ వీడియోలో పూర్తి 16 నిమిషాలు చేశారనుకుంటా బహుశా. 16 నిమిషాల్లో కూడా మీరు చేసిందేంటి? ఆ స్వామి వరాహం అయ్యాడు కదా అనేసి మనం ఇంట్లో పందులు పెట్టుకొని పూజలు చేయలేము, అందరిలో పందుల్ని పెంచలేరు, అందరూ పందిని తినరు. ఆ పరమాత్మ మత్స్యావతారం ఎత్తాడు కదా అనేసి చేపలకు మనం పూజ చేయలేము. పైగా హిందువుల్లో చాలా మంది చాలా ఇష్టంగా చేపల కూరలో చేపల పులుసు, చేపల ఫ్రై లాగించేస్తారు. ఒరిస్సా బెంగాల్ ప్రాంతంలో బ్రాహ్మణ సామాజిక వర్గం వారు కూడా జలపుష్పాలు అనే పేరుతోటి చేపల్ని ప్రసాదంగా శుభ్రంగా వండుకొని తింటారు. పరమాత్మ నరసింహావతారం ఎత్తాడు కదా అని సింహాన్ని ఇంట్లో పెంచలేము, సింహాలకు పూజలు చేయలేము. ఆ సింహాన్ని మనం టీవీలోనో ఫోన్లోనూ చూసి కూడా భయపడే పరిస్థితి. కాబట్టి పరమాత్మ ఏ అవతారం ఎత్తితే వాడికి సంబంధించిన జంతువుల్ని వాడన్నిటిని తీసుకొచ్చి పెట్టుకోవడం, పూజించడము అది కాదు. ఇక్కడ మనం ప్రేరణగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరమాత్మ ఏ జీవజాలంగానైనా వస్తాడు. పరమాత్మ దృష్టిలో అన్ని సమానమే. ఉపనిషత్తుల్లో ఉత్తమ కుమారుడు పుట్టాలంటే మీరు బీఫ్ తినండి అని చెప్పి రాసి ఉంది. మరి ఇక్కడ ప్రవచనకర్తలేమో తినొద్దు అంటున్నారు. పరమాత్మ మాట వినాలా, ప్రవచనకర్తల మాటలు వినాలా? మీరే డిసైడ్ చేసి చెప్పండి. పరమాత్మ కంటే ప్రవచనకర్తలు గొప్ప వాళ్ళు అయిపోయారా? చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. ఆ తర్వాత మనము సింహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేము, పందులు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేము, వాటిని పూజించలేము, అది కాదు ఇక్కడ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మరి రాముని పూజిస్తున్నారు ఎందుకు? రాముడు కూడా అవతారమే కదా, విష్ణు అవతారమే కదా, పంది ఎలాగో చేపలాగో రాముడు కూడా ఒక అవతారమే కదా. మరి రాముడిని పూజిస్తున్నారు కదా, రాముడిని ఫిజికల్ గా ఇంట్లో పెట్టి పూజిస్తున్నారా? విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు కదా. మరి పంది విగ్రహం పెట్టి పూజించవచ్చు కదా, చేప విగ్రహం పెట్టి పూజించవచ్చు కదా, సింహం విగ్రహం పెట్టి పూజించవచ్చు కదా. ఫిజికల్ గా పెట్టుకునే అవసరం ఏముంది? అంటే ఇక్కడ రాముడిని ఫిజికల్ గా పెట్టుకోకుండా విగ్రహం పెట్టి పూజిస్తారు, వాటి గురించి వస్తేనేమో ఫిజికల్ గా పెట్టలేము కదా, ఇది సాధ్యం కాదన్నట్టుగా మాట్లాడతారు. ఇదేంటి? ఇది డబుల్ స్టాండర్డ్ ఏంటి? ఇది న్యాయమేనా? విగ్రహమే కదా మీరు పెట్టేది, ఫిజికల్ గా దేన్ని పెట్టారు కదా. మరి విగ్రహం పెట్టినప్పుడు ఒక పంది విగ్రహం పెట్టుకోండి, ఒక చేప విగ్రహం పెట్టుకోండి, ఒక సింహం విగ్రహం పెట్టుకోండి, తప్పేముంది? అంటే శాస్త్రాల్లో లేదు అంటారేమో. మరి శాస్త్రాల్లో అది లేనప్పుడు ఇది ఎలా ఉంటుంది? సరే, ఏది ఏమైనా ఒక విషయం చెప్పండి. దశ అవతారాల్లో నుంచి మానవ అవతారాన్ని మాత్రమే పూజించాలి, జంతువుల అవతారాలని పూజించకూడదు అన్నదైనా సరే ఒక రెఫరెన్స్ ఇవ్వండి. ఇదన్నా పెట్టండి. ఇదన్నా పెట్టగలరా మీరు? మీరు ఏది మాట్లాడినా ఆధారంగా పెట్టాలి. ఎందుకంటే గీత ఏం చెప్తుంది? మీరు ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా మీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది. శాస్త్రంలో చెప్పబడిన మాటలు మాత్రమే, పనులు మాత్రమే మీరు చెయ్యండి అని చెప్పి శాస్త్రం ఇంత చక్కగా చెప్తుంటే మీ ఒపీనియన్స్ మాకెందుకండి? ప్రజల మీద ఎందుకు రుపుతారండి మీరు? ఇలా కాదు కదా, ఇది పొరపాటు. దీన్ని శాస్త్ర వక్రీకరణ అంటారు. అందుకే నేను గీతా, బైబిల్, ఖురాన్, రాజ్యాంగం ఎవరు ఏది మాట్లాడినా కూడా వాటిని వక్రీకరించిన కూడా నేను వీడియో చేస్తున్నాను. నా యొక్క స్టాండ్ ఏంటి? ఈ 4 గ్రంథాల్లో నుంచి ఎవరు దీన్ని వక్రీకరించినా కూడా నేను ముందుకొచ్చి మాట్లాడతాను, ఒక ఆధారం అడుగుతాను. ఈ ఆధారం నాకు పెట్టగలిగితే మీకు నేను హ్యాండ్సప్ చేస్తాను. ఆధారం పెట్టకపోతే ఆధారం పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ని వీడియోలలో ఇన్ని మాటలు మాట్లాడినా ఏ ఒక్కదానికి ఎవడు కూడా ఆధారం పెట్టలేదు. ఎందుకు ఇలా పెట్టలేదంటే వాళ్ళ దగ్గర ఆధారం లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా నిరాధారమే. పైగా కిందికి వచ్చి కామెంట్లలో వెధవులు కొంతమంది, అరే నీతో లలిత్ కుమార్తో డిబేట్ చేసే దమ్ముందా, అరే నీ కరుణాకర్తో డిబేట్ చేసే, అరే నాకు దమ్ముందా, ధైర్యం ఉందా, అవన్నీ చూపించే దగ్గర. కానీ ఇప్పుడు వాళ్ళకి దమ్ముందా ఈ మాటలకు సమాధానం చెప్పేది? ఇన్ని రోజులైతుంది వీడియోలు చేసి గోవు గురించి. ఏదరా ఒక్క ఆధారం ఏది? ఒక్క వీడియో ఏది? నా పేరు చెప్పే భయము వాళ్ళకు ఉంటే నా పేరు చెప్పకండి. ఇప్పుడు ధైర్యంగా సత్యభామ గారు ఎవరో పేరు చెప్పో లేదా ఎవరో అడిగారని చెప్పేసి ఒక వీడియో చేశారు కదా. సరే, నేను అనట్లేదు నా వీడియోని చూసి చేశారని. వేరే వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా ప్రశ్న అదే కదా, దానికి సమాధానం చెప్పారు కదా. మరి ఈ ప్రశ్నకు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇంత పెద్ద ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ కాదా? ఇది పెద్ద ప్రశ్న కాదా? ఎందుకు స్పందించలేదు? మరి దమ్ము ధైర్యం ఎవరికి ఉన్నట్టు ఎవరికి లేనట్టు మీకు ఇది మాత్రం అర్థం కావట్లేదా? అంధభక్తులారా, మీరు జైలు కొట్టడం కాదు, కొంచెం బుద్ధిని ఉపయోగించండి. మీరు బుద్ధిని ఉపయోగించి మాట్లాడండి. కామెంట్ కూడా అదే విధంగా పెట్టండి. ఆ విధంగానే ఆవు ఆక్సిజన్ ని బాగా రిలీజ్ చేసే జంతువు అనే విషయము అధ్యయనాల్లో తేలింది కదా. సత్యభామ గారు, మీరు ఒకసారి సైన్స్ ను కూడా సరి చూసుకునేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడేది యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మాట్లాడితే ఏది మాట్లాడితే అది చెల్లదు. ఎందుకంటే దేనికైనా ఆధారం కావాలని చెప్పి నేను చెప్తున్నాను. సైన్స్ లో CO2 అంటే కార్బన్ డయాక్సైడ్, ఆ తర్వాత O2 అంటే ఆక్సిజన్. చెట్లన్నీ కూడాను ఆక్సిజన్ ఇస్తాయి, అంటే O2 ఇస్తాయి. అదే మనుషులు, జంతువులు ఇచ్చేటేంటో తెలుసా?
CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ మాత్రమే ఇస్తాయి, ఆక్సిజన్ ఇవ్వవు. ఇది సైన్స్ ప్రూవ్ అయింది. కనుక మీరు ఒకసారి సైన్స్ని కూడా సరి చూసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రతి జంతువులకు గొప్పతనం ఉంటుంది. కుక్కను చూసుకుంటే విశ్వాస గల జంతువు అని చెప్పి యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. యూనివర్సల్ స్టేట్మెంట్ ఉన్నటువంటి ఈ కుక్కను మనము తినొద్దు అని చెప్పేసి నాగాలాండ్కి వెళ్ళి చెప్తే ఏం తినాలని అడుగుతాడు. ఆల్టర్నేట్ మాంసం తినండి అంటే ఏం చేస్తారు? మళ్ళీ వాడి గోవే కనిపిస్తుంది, ఎద్దే కనిపిస్తుంది, బర్రే కనిపిస్తుంది కదా. కనుక ఈ కుక్క విశ్వాస గల జంతువు, దీన్ని మీరు తినకు నాయన అంటే వాడు ఎందుకు ఆగుతాడు? వాడు అలవాటు అది. ఎవడి అలవాట్లు వాడివి, ఎవడి స్వేచ్ఛ వాడిది. ఎవడు ఏది తినాలో మనం ఎవరండి నిర్ణయించడానికి? సరే గ్రంథాలను నిర్ణయించాయంటే అది కూడా నిర్ణయించలేదు కదా. అంటే గ్రంథాలు నిర్ణయించినటువంటి విషయాన్ని కూడా మీ ప్రవచనకర్తలు నిర్ణయిస్తూ ఎదుటివాని తిండి పైన కూడా మీరు ఆంక్షలు పెట్టుకుంటూ పోతే ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఇదేనా ధర్మం నేర్పేది? కాదు కదా. సరే బాబు, ఇలా శాస్త్రాల్లో ఇలా ఉంది కాబట్టి తినకు అంటే ఒక పద్ధతి. ఇప్పుడు నేను కుక్కను తినకు నాయన, కుక్క విశ్వాస గల జంతువు, ఇది వెళ్ళి దొంగల్ని కూడా పడుతుంది, దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా ప్రయోజనమైనటువంటి కుక్క అని చెప్పి నేను చెప్పాను అనుకో, శాస్త్రంలో ఉందో చూపించండి, నేను ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి? శాస్త్రంలో ఉండదు కుక్కను తినొద్దు అని చెప్పేసి, ఉండదు. మరి అలాగే గోవు తినొద్దు అని మీరు అంటున్నారు, ఉపయోగకరణమే. ఆ పాలలో మంచి లాభం ఉంది, ఆ తర్వాత దాని యొక్క వెన్నలో లాభం ఉంది, అలాగని చెప్పేసి గోవు మాంసంలో లాభం లేదనుకుంటున్నారా? గోవు మాంసంలో కూడా లాభం ఉంది. సరే మాంసంలో లాభం ఉంది, కోస్తే మాంసం పక్కన పెడదాం. కానీ ఏదైతే బ్రతికున్నప్పుడు గోవు ఏదైతే లాభదాయకమో మనకు వాడుకుందాం. గొప్ప ఉంది, బాగుంది, దాన్ని వాడుకుందాం. కానీ తినమని ఎక్కడ ఉంది? తినొద్దు అని చెప్పేసి ఎక్కడ ఉంది శాస్త్రాల్లో? ఇంకా తినమని అనుమతులు దొరుకుతున్నాయి కానీ తినొద్దు అని చెప్పేసి అనుమతులు దొరకట్లేదు కదా. సత్యభామ గారు నేను చిల్లరగా మాట్లాడే వ్యక్తిని కాదు, లలిత్ కుమార్ లాగా, కరుణాకర్ సుబ్బన్ లాగా. నేను న్యాయంగా, నీతిగా, నిజాయితీగా, చక్కగా మాట్లాడే వ్యక్తిని. ఎందుకంటే నాకు ఒక రెఫరెన్స్ కావాలి. నేను ఆధారపూరిత మాటలే మాట్లాడతాను, ఏది మాట్లాడినా నేను ఆధారం పెట్టే మాట్లాడతాను. ఎదుటి వాళ్ళు కూడా ఆధారంతో మాట్లాడని చెప్పేసి ఆశించే వ్యక్తిని. మొన్న కరుణాకర్ సుబ్బన్ ఒక వీడియో చేశాను, మీపై కౌంటర్ చేసింది. ఎందుకన్నావు? నువ్వు ఉంచుకున్నాడు ఏమన్నా మా ఛానల్లో ఉన్నాడా? నువ్వు ఉంచుకున్నాడు ఎవడన్నా ఇక్కడ ఉంటే అప్పుడు నువ్వు వాడు వీడు అనొచ్చు. ఎంత చండాలంగా ఒక మహిళని చూడకుండా కూడా నువ్వు ఎంత చండాలంగా మాట్లాడాడంటే, అది ఒక ప్రవచనకర్త కానీ, ధర్మ పరిరక్షణ చేస్తున్నానని చెప్పుకునే వ్యక్తి కానీ అలాంటి వ్యక్తి మాట్లాడే మాటలే కాదు, రోడ్డు పైన గంజాయి గాడు, డ్రగ్స్ గాడు, గుట్కా గాడు మాట్లాడేటువంటి మాటలు అవి. అలాంత ఘోరంగా మాట్లాడు. అది చూస్తే నాకు బాధ కలిగింది. అయినా ఒకరి వ్యక్తిగత విషయాలపై మాట్లాడినప్పుడు ఆ స్పందన చేసేటటువంటి అధికారం నాకు లేదు, నేను అనుకోను కూడా. నాకు కేవలము గీతా, బైబిల్, ఖురాన్, రాజ్యాంగం పట్ల ఎవరు వక్రీకరించిన దారి గురించి మాట్లాడిన స్టాండ్ కనుక నేను వ్యక్తిగత విషయాల్లో తల దూర్చను. కానీ మిమ్మల్ని చూస్తే నాకు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మీ కట్టు బొట్టు సాంప్రదాయ బద్ధత ఎంత చక్కగా ఉన్నాయంటే, మిమ్మల్ని చూస్తే సీతాదేవిలాగా, మిమ్మల్ని చూస్తే మరియం దేవిలాగా, మిమ్మల్ని చూస్తే ఆయిషాదేవిలాగా ఇలా ఉంది. ఇంత చక్కగా మీరు కట్టు బొట్టుతో ఉన్నారు. మీరు ఈనాటి సమాజంలో ఉన్నటువంటి మహిళలకు కానీ, ఆడపిల్లలకు కానీ ఒక ఇన్స్పిరేషన్. మీలాగా అందరూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే కట్టు బొట్టుతో ఉండాలని చెప్పేసి నేను ఆశించే వ్యక్తిని. కనుక మీరు ఇంతకు ముందు మాట్లాడిన ఈ వీడియోలో ఎలాంటి ఆధారాలు కోట్ చేయలేదు. కనుక మీరు మీ కట్టుబడి చూస్తే ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నట్టుగా మీ మాటలు కూడా ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. మీరు ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతారు. సత్యభామ గారు ఏది మాట్లాడినా కూడా ప్రామాణిక గ్రంథాల నుంచి రెఫరెన్సెస్ కోట్ చేసుకుంటూ మాట్లాడతారనేటువంటి ఇన్స్పిరేషన్ కూడా మీరు ప్రజలకు ఇవ్వగలగాలి. ఏ విధంగా అయితే మీ కట్టు బొట్టు ప్రజలకు ఇన్స్పిరేషనో అదేవిధంగా మీ మాటలు కూడా తూటాల్లా వెళ్ళకూడదు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రామ బాణంలాగా వెళ్ళాలి మీ మాటలు. అలా మీరు ఒక రెఫరెన్సెస్ కోట్ చేసుకుంటూ మాట్లాడితే చాలా చక్కగా ఉంటుంది. కనుక మీరు నెక్స్ట్ వీడియోలో అలా ప్రతిదీ కూడా మీ మాటకు ఆధారంగా మీరు రెఫరెన్సెస్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.